మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిరుపేదలు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయకముందే నిరుపేదలు ఇండ్లలోకి చేరారు. తట్టాబుట్ట తెచ్చుకొని ఇళ్లలోకి చేరిపోయారు. వామపక్షాల ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముట్టడికి పిలుపునివ్వడంతో ఇండ్ల దగ్గరకు వచ్చిన నిరుపేదలు ఇల్లు ఆక్రమించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా వాగ్వాదానికి దిగారు. వామపక్షాల నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిరుపేదలు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయకముందే నిరుపేదలు ఇండ్లలోకి చేరారు. తట్టాబుట్ట తెచ్చుకొని ఇళ్లలోకి చేరిపోయారు. వామపక్షాల ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముట్టడికి పిలుపునివ్వడంతో ఇండ్ల దగ్గరకు వచ్చిన నిరుపేదలు ఇల్లు ఆక్రమించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా వాగ్వాదానికి దిగారు. వామపక్షాల నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. సంపత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందో ఆ ఇళ్లకు సంబంధించి కూడా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించడంలో అలసత వహిస్తున్న ప్రభుత్వం అంటూ కూడా పెద్ద ఎత్తున హన్మకొండ జిల్లాలో మాత్రం మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హన్మకొండ జిల్లా కొల్లాపురం మండల కేంద్రంలో ఇటు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా పూర్తయినప్పటికీ ఇటు నిరుపేదలకు మాత్రం కేటాయించడం లేదంటూ కూడా లబ్ధిదారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఇటు వారికి సంబంధించిన ఇంటి సామాగ్రితో పాటు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు చేరుకొని కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముట్టడించి కూడా వారి సామాగ్రిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు 5 సార్లు గెలిచిన స్థానిక ఎమ్మెల్యేకు అనేక సార్లు మొరపెట్టుకున్న ఇటు ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా కూడా హామీ ఇస్తున్నారు తప్ప కానీ ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా పూర్తిగా లబ్ధిదారులకు మాత్రం కేటాయించలేదు కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు మీడియా ముందు గత కొద్ది రోజుల నుండి కూడా మీడియా ముందు వాపోయినా కూడా పట్టించుకోలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పక్క జిల్లాలో ఉన్న పేదలకు ఇటు డబుల్ బెడ్రూమ్ రూమ్ పంపిణీ చేస్తున్నారని, ఇటు మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం పంపిణీ చేస్తలేరంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు నిరుపేదలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కూడా ఇటు దాదాపుగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకునేందుకు కూడా వచ్చిన నేపథ్యంలో ఇటు పోలీసులు వారిని మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని చూసినా ఇటు ప్రజలు మాత్రం ఇటు పోలీసుల పైన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం పట్ల మాత్రం మేము ఏదైతే ఇటు రూమ్లకు సంబంధించిన రెంట్లు కట్టలేక బతకలేకపోతున్నామంటూ కూడా ఇటు లబ్ధిదారులకు సంబంధించి మాత్రం బాపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం పూర్తయిన ఇళ్లను వెంటనే నిరుపేదలకు కేటాయించకుండా ఇటు నిర్లక్ష్యం చేయడంతో పాటు తాము అనేక రకాలుగా అవస్థలు పడుతున్నామంటూ కూడా ఇటు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన బాధితులు మాత్రం లబోదిబోమంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇళ్లలోకి తామే స్వయంగా వాళ్ళ సామాగ్రితో పాటు తీసుకొని వచ్చి కూడా ఇటు వచ్చి ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు మాత్రం బయటికి వెళ్లాలంటూ కూడా నెట్టివేస్తున్నారంటూ కూడా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ. గత 15 సంవత్సరాల కింద గుడిచలేసి ఇదే గుడిచలైతే పీకేసి అమ్మ మీకు మనిషికి 2 గుంటలు జాగిస్తాము, మీరు వెళ్ళాము పోయినాం. ఏంటి సార్ మాకు జాగ్రత్త కావాలని అడిగితే లేదు అన్నాక మేము మండల ఆఫీస్ దగ్గర టెంటేసుకొని ఏమన్నారు కదా, అమ్మ మీరు నిరాదీక్ష చేయకండి, మీకు పట్టాలు ఇస్తాము, మనిషికి 2 గుంటలు జాగిస్తాము అన్నారు. అంటే సరే అన్నాక అట్లా చూసిన ఒక 5 సంవత్సరాలు తీయాలి. అమ్మ నిరాదీక్ష కూడా చేసింది మా వాళ్ళు. చేసినాక కూడా
సారు ఈటల రాజేంద్రం సార్ అప్పుడు ఎమ్మెల్యే ఉండి ఆయన వచ్చింది ఫోన్లో లేపిండు నిమ్మరసం ఇచ్చిండు ఆర్టీఏ మేడం వచ్చింది అందరు వచ్చింది మాట్లాడినాక మీకు పట్టాలు ఇస్తామన్నారు కొందరికి ఇచ్చిండు అప్పటి నుండి ఇప్పటి దాకా చెప్పలేదు సార్ పాంచరు మేమేం చేయాలి సార్ మా పిల్లగాళ్ళకి ఏమి లేదు మొన్నటి సండే పిల్లగానికి అనాథ పిల్లగానికి పింఛన్ వస్తుంది ఇతర పిల్లగానికి మరి మేము ఎట్లా కావాలి మాకు జాగలేదు ఇల్లు లేదు మాకు చూడు మా కంప్యూటర్లో మా ఆధార్ కార్డులలో చూసి ఇల్లు పాంచరు మరి మాకు మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా చేయాలి మాకు ఇల్లు మరి ఇద్దరు మగ పిల్లగాళ్ళు కానీ వాళ్ళు మంచిగా లేరు ఆరోగ్యాలకి ఏం మంచిగా లేరు మేము కూలి చేసుకుంటూ తినేటోళ్ళం సంఘానికి పోతాం నా భర్త చేసేది 100 రూపాయలు